నా స్క్రీన్ కనిపిస్తుందండి, షేర్ చేస్తుంది. Can someone say yes if it's visible? Okay, thank you. So let me take an Arduino board and I'll show you a code like how the serial read will work, and I'll explain that. So in serial monitor, let me give 1. So I received 1. Let me give 10. I received 1 and 0. Let me give 3. I received 3. So this is how we are getting it. Is what are today's classes majorly, one section. So let's see the program here. What I have taken, or let me just take this into a notepad and I'll explain, right? And that will give more idea. So yeah, what uh, in void setup, as we generally know, here we don't have any pins. So మనం ఎటువంటి పిన్స్ తీసుకోవట్లేదు. No devices to UNO board. సో బట్ వాట్ వీ నీడ్, మనం సీరియల్ మానిటర్లో ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ మళ్ళీ మనకి ప్రింట్ అవ్వాలి. సో సీరియల్ మానిటర్ని యూస్ చేయాలనుకుంటున్నాం. సో ఆ సీరియల్ మానిటర్ యూస్ చేయడం కోసం సీరియల్ డాట్ బిగిన్, విచ్ ఇస్ a baud rate which is 9600 bits per second for Arduino Uno. Okay, serial monitor ni like we have initiated. Now in void loop, what I will do is, సో ఇప్పుడు మీరు సీరియల్ మానిటర్ని బిగిన్ చేశారు. ఇప్పుడు మనకి రెండు కండిషన్స్ ఉంటాయండి. మీరు ఆర్డినో బోర్డ్లో సీరియల్ మానిటర్ని ఇనీషియల్గా క్లోజ్ స్టేట్లో ఉంటుంది, అంటే ఓపెన్ అయి ఉండదు. ఇలా క్లోజ్ స్టేట్లో ఉంటే నాట్ అవైలబుల్ అని అంటాం. అలా కాకుండా సీరియల్ మానిటర్ ఓపెన్ చేసి ఉంచారనుకోండి, దాన్ని అవైలబుల్ స్టేట్ అని అంటారు. సో ఒకవేళ అంటే మన సీరియల్ మానిటర్ నుంచి మనం ఏదైనా ఒక ఇన్పుట్ ఇవ్వాలి ఆర్డినో బోర్డ్కి అంటే ఖచ్చితంగా ఏమై ఉండాలి, సీరియల్ మానిటర్ ఓపెన్ అయి ఉండాలి. సో దానికోసం ఇఫ్ సీరియల్ డాట్ అవైలబుల్ గ్రేటర్ దెన్ 0 అంటే సీరియల్ మానిటర్ ఓపెన్లో ఉంటే, దిస్ కండిషన్ ఇస్ టు చెక్ ఇఫ్ సీరియల్ మానిటర్ ఇస్ ఓపెన్ ఆర్ నాట్. ఇఫ్ సీరియల్ మానిటర్ ఇస్ ఓపెన్, దెన్ ఐ హ్యావ్ టేకెన్ అ వేరియబుల్ కాల్ ఇన్కమింగ్ బైట్స్. మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఇన్కమింగ్ డేటా అనో లేదా డేటా అనో ఏదైనా తీసుకోవచ్చు. ఇట్స్ అ వేరియబుల్. సో ఇన్కమింగ్ బైట్స్ ఈస్ ఈక్వల్స్ టు సీరియల్ డాట్ రీడ్, ఎస్ క్యాపిటల్. సీరియల్లో మీరు ఎప్పుడు రాసినా కూడా ఎస్ క్యాపిటల్ ఉంటుంది. సీరియల్ డాట్ రీడ్ అంటే ఏంటంటే మీరు ఏదైతే ఎంటర్ చేస్తున్నారో అది రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసేది ప్రతిదీ కూడా ఆస్కీ వాల్యూస్లో ఉంటుంది. సో అలా రిసీవ్ అయిన దాన్ని ఐ హ్యావ్ రిసీవ్డ్ అని ఒక చిన్న కమాండ్ రాసుకుని ప్రింట్ చేసుకుంటున్నాను, ఇన్కమింగ్ బైట్స్ అని. ఇక్కడ మీకు క్యార్ అని ఉంది, ఇది లేకపోతే ఏమవుతుందో ఒకసారి నేను రన్ చేసి చూపిస్తాను, అది ఉంటే ఏమవుతుందో కూడా డిఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడు నాకు ఇన్కమింగ్ బైట్స్ ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్ ప్రోగ్రామ్ అండి. ఒకవేళ సీరియల్ మానిటర్ ఓపెన్ అయి ఉంటే, ఓపెన్ అయి ఉందో లేదో చెక్ చేయాలి అంటే సీరియల్ డాట్ అవైలబుల్ గ్రేటర్ దాన్ 0. ఓకే, సీరియల్ మానిటర్ ఓపెన్ అయితే కనుక ఇన్కమింగ్ బైట్స్ అంటే మీకు వస్తున్న డేటా రీడ్ చేసుకుని స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుని, ఈ వేరియబుల్లో నేను సీరియల్ డాట్ రీడ్ రాశాను అంటే నేను సీరియల్ మానిటర్లో ఏదైతే ఎంటర్ చేస్తున్నానో అది సీరియల్ డాట్ రీడ్ అనే ఫంక్షన్ ద్వారా రీడ్ అవుతుంది. ఆ వచ్చిన దాన్ని నేను ప్రింట్ చేయాలి అంటే సీరియల్ డాట్ ప్రింట్ ఇన్కమింగ్ బైట్స్ అని, అంటే నేను ఏ వేరియబుల్ అయితే ఇచ్చానో ఆ వేరియబుల్ని ప్రింట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ప్రోగ్రామ్లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. So for example, let me remove this char. Oh, sorry. Let me run this. Let me clear the serial monitor. See, ఇప్పుడు నేను సీరియల్ మానిటర్ని ఓపెన్ చేయలేదు అంటే సీరియల్ డాట్ అవైలబుల్ గ్రేటర్ దెన్ 0 అనేది లేదు, సీరియల్ మానిటర్ ఓపెన్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది.
ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఎంటర్ చేశాను. సో ఐ రిసీవ్డ్, నాకేమైంది 49 అని ప్రింట్ అయింది. నేను 1 ఎంటర్ చేస్తే 49 ఎందుకు ప్రింట్ అయింది? బికాస్ మీరు ఏదైతే వాల్యూ రీడ్ చేస్తున్నారో సీరియల్ మానిటర్ నుంచి, అవన్నీ ఆస్కీ వాల్యూస్లో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఎంటర్ చేశాను అనుకోండి, ఏ యొక్క స్మాల్ యొక్క ఆస్కీ వాల్యూ 97. అదే ఇప్పుడు నేను క్యాపిటల్ ఏ ఎంటర్ చేశాను అనుకోండి, క్యాపిటల్ ఏ యొక్క ఆస్కీ వాల్యూ 65. సో ఇలా మీరు ఏది ఎంటర్ చేసినా కూడా అది ఆస్కీ వాల్యూ కింద కన్వర్ట్ అవ్వి మీకు ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను అలా కాకుండా 2 డిజిట్స్ పంపించాను, 1 2 అని. నాకు ఇక్కడ 2 వాల్యూస్ వచ్చాయి చూడండి, 49 50 అని. ఇలా ఎందుకు వస్తుంది అంటే నేను ఇక్కడ రాస్తున్న ప్రోగ్రాంలో ఎట్ ఏ టైం ఓన్లీ సింగిల్ బైట్ని రీడ్ చేసేలా రాసాం. ఇది మల్టిపుల్ బైట్స్ని రీడ్ చేయాలి అంటే దాన్ని స్ట్రింగ్ అంటారు. సో వాట్ ఎవర్ ఐమ్ రైటింగ్ హియర్, ఇట్ ఈస్ ఇన్ అ క్యార్ ఫామ్, అంటే ఓన్లీ వన్ వేరియబుల్, వన్ ఇన్పుట్ మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు నాకు ఇలా ఆస్కీ వాల్యూ వద్దు, నేను ఏదైతే ఎంటర్ చేశానో అది నాకు ప్రింట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీరు క్యార్ అని రాస్తారు. స్టాప్ ద సిమ్యులేషన్. ఇక్కడ మీరు క్యార్ అని రాస్తారు. ఇలా రాసినప్పుడు అప్పుడు మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఆ వాల్యూ మీకు వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఎంటర్ ఏ, సో ఐ హ్యావ్ రిసీవ్డ్ ఏ, క్యాపిటల్ ఏ క్యాపిటల్. సో ఏ ఎంటర్ చేశాను అనుకోండి, 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది ఏబి. ఏబి అలా సపరేట్ బైట్స్గా ప్రింట్ అంటే నేను ఇస్తున్న 2 ఇన్పుట్స్, ఏబి అనేది, ఏ అనేది ఒక ఇన్పుట్ కింద, బి అనేది సెకండ్ ఇన్పుట్ కింద తీసుకుంటుందండి. ఇలా మనం సీరియల్ మానిటర్ నుంచి ఏదైనా ఒక డేటా పంపాలి అంటే దీన్ని యూస్ చేసి మనం పంపొచ్చు. అండర్స్టాండ్? ఇదంతా అర్థమైందండి? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సీరియల్ రీడ్ ఎలా యూస్ చేయాలో అర్థమైందా అందరికి? ఎనీ డౌట్స్? ఓకే, మీ ఎవరికి డౌట్స్ లేకపోతే కనుక ఐ వుడ్ లైక్ టు గివ్ అవర్ ఫస్ట్ అసైన్మెంట్ ఫర్ టుడేస్ క్లాస్. అంటే మన ఈరోజు నేను కొన్ని, ఒకటే క్వశ్చన్ కాకుండా కొన్ని మల్టిపుల్ క్వశ్చన్స్ ఇస్తానండి అసైన్మెంట్ కింద. బికాస్ సాటర్డే సండే యూ విల్ హ్యావ్ 2 days టైం కాబట్టి. వన్ ఫస్ట్ టుడేస్ అసైన్మెంట్ ఇస్ వాట్ ఐమ్ టైపింగ్ ఇన్ చాట్ బాక్స్ నౌ. టేక్ అన్ ఇన్పుట్. So my assignment is take an input from serial monitor. If the input is 1, turn on LED. So very simple program is the complicated program in లేదు. If the input is 0, turn off LED. సో ఏం లేదు, మీరు తీసుకునే సీరియల్ డాట్ అవైలబుల్లో మీరు సీరియల్ రీడ్ చేసిన తర్వాత మీకు వస్తున్న ఇన్పుట్ వాల్యూ అనేది 1 అయితే కనుక, అంటే మీరు పంపించిన ఇన్ఫర్మేషన్, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి 1 పంపిస్తే మీకు 1 రిసీవ్ అయితే మీరు ఒక ఎల్ఈడిని ఆన్ చేయాలి, మీకు 0 రిసీవ్ అయితే ఎల్ఈడిని ఆఫ్ చేయాలి. సో ఇది సింపుల్ ప్రోగ్రామ్, మీకు ఇస్తున్న ఫస్ట్ అసైన్మెంట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మీకు సీరియల్ రీడ్ అర్థమైంది కాబట్టి ఐ వుడ్ లైక్ టు గో టు అవర్ నెక్స్ట్ సెక్షన్ విచ్ ఇస్ ఆన్ ద మోటార్స్. సో వీ హ్యావ్ అ డిఫరెంట్ మోటార్స్. వాట్ ఈస్ ఎ మోటార్? సో మోటార్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, జస్ట్ సెకండ్. యా, సారీ.
So now let's see what is a motor. Generally, a motor and it will take electricity, like electrical input, and generate mechanical output. సో ఈ సింపుల్ మోటార్ యొక్క డెఫినేషన్. అంటే ఒక ఎలక్ట్రికల్ ఇన్పుట్ అంటే ఏదైనా ఒక ఎలక్ట్రికల్ వోల్టేజ్ ఇన్పుట్ కింద తీసుకుని మెకానికల్ అవుట్పుట్ కింద కన్వర్ట్ చేస్తుంది. దీని యొక్క సింబల్ ఎలా ఉంటుంది అంటే మీరు సర్క్యూట్స్లో యూస్ చేస్తున్నప్పుడు ఇలా యూస్ చేస్తారండి. దిస్ ఇస్ కాల్డ్ మోటార్. మనకి టూ టైప్స్ ఆఫ్ మోటార్స్ ఉంటాయి. DC motors, AC motors. Based upon the voltage type you are giving to the motor, it is categorized into two types, DC motors and AC motors. Generally, these motors are called as low voltage motors. The voltage తక్కువ ఇస్తాం కాబట్టి DC voltages. These are generally called as high voltage motors. జనరల్గా ఇవి ఈ రెండింటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే మీరు ఇస్తున్న ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గేర్ బాక్స్ అనుకోండి. మీరు ఇస్తున్న వోల్టేజ్ బేస్ చేసుకుని ఇది రొటేషన్ అనేది జరుగుతుంది. ఈ రొటేషన్ జరిగేదాన్ని మెకానికల్ అవుట్పుట్ అంటాం. దట్ ఈస్ హౌ దిస్ ఇస్ కాల్డ్ అస్ అ మోటార్. ఇప్పుడు మనం ఇక్కడ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ గురించి చదువుతాం. ఒకటి DC మోటార్స్ అండి, ఇంకోటి సర్వో మోటార్స్. ఈ DC మోటార్స్ అంటే ఏంటంటే కంప్లీట్ 360 డిగ్రీ రొటేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ 360 డిగ్రీ రొటేషన్కి నేను ఒక గేర్ బాక్స్ యాడ్ చేసి ఈ రొటేషన్ని కంట్రోల్ చేశాను అనుకోండి. కంట్రోల్ అది 360 నుంచి 180 వరకే రొటేట్ అవుతుంది. అలా 180 వరకు రొటేట్ అయ్యే వాటిని సర్వో మోటార్స్ అని అంటారు. అర్థమవుతుందా? అంటే సర్వో మోటార్ లోపల DC మోటారే ఉంటుంది. కాకపోతే దీనికి ఒక గేర్ సెటప్ యాడ్ చేసి ఈ రొటేషన్ని మనం రెస్ట్రిక్ట్ చేస్తాం. ఆ రెస్ట్రిక్ట్ చేసి 180 డిగ్రీస్ రొటేట్ అయ్యేలా మాత్రమే చేస్తాం. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ మోటార్ స్టార్ట్స్ హియర్, దిస్ మోటార్ పాయింట్ విల్ రొటేట్ ఫ్రమ్ హియర్ టు హియర్, అంతే. దీని నుంచి కిందకి ఇంకెళ్దాం. సో 180 డిగ్రీ రొటేషన్ జరిగే వాటిని సర్వో మోటార్స్ అంటాం. ఇన్సైడ్ స్ట్రక్చర్ చూస్తే మీకు DC మోటరే ఉంటుంది. ఇప్పుడు ఈ సర్వో మోటార్లో మీరు నేర్చుకోవాల్సిన ఇంకొక టర్మ్ ఏంటి అంటే టార్క్. వాట్ ఈస్ టార్క్? ఇట్స్ కాల్డ్ అస్ అ రొటేటింగ్ ఫోర్స్. ఇప్పుడు మీది సర్వో మోటార్ ఏమవుతుందండి? ఎప్పుడైతే మీరు ఇన్పుట్ ఇస్తున్నారో వోల్టేజ్, ఇది 0 నుంచి 180 వరకు రొటేట్ అవుతుంది. ఈ రొటేషన్ జరుగుతుంది. ఇలా రొటేషన్ జరగాలి అంటే కావాల్సినంత ఫోర్స్ని మనం టార్క్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇంకొక టర్మ్ ఏంటి అంటే స్టాల్ టార్క్. స్టాల్ టార్క్ అంటే ఏంటంటే maximum load at which motor stops working. సో ఇప్పుడు ఈ సర్వో ఇప్పుడు మీరు రోబోటిక్స్ చూసారనుకోండి. సో దే విల్ బి అ హ్యాండ్ హియర్. ఈ హ్యాండ్ మూవ్ అవ్వాలి అంటే ఇక్కడ ఒక మోటార్ కనెక్ట్ చేస్తారు. సో ఈ హ్యాండ్కి కొంత వెయిట్ అనేది ఉంటుంది, అవునా? దట్ ఈస్ వి కాల్. సో మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలి అంటే లెట్స్ టేక్ అ ప్లేన్. అంటే మీరు మరి మెకానికల్ సబ్జెక్ట్ చెప్తున్నాను అనుకోకపోతే, సో దేర్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ హియర్. ఈ ఆబ్జెక్ట్ కి డౌన్వర్డ్ డైరెక్షన్ లో వెయిట్ యాక్ట్ అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ మాస్ ఇంటూ గ్రావిటీ. మీరు ఈ ఆబ్జెక్ట్ ని, సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఎ బాక్స్, ఈ ఆబ్జెక్ట్ ని మీరు ఇక్కడికి మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? యూ విల్ అప్లై సమ్ ఫోర్స్. సో మీరు ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేస్తారో ఆ ఫోర్స్ ఈ వెయిట్ మూవ్ అవడానికి సరిపోతే కనుక అప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అవుతుంది.
అవునా? సో ఈ ఫోర్స్ అనేది ఈ సర్వో మోటార్స్ కండిషన్లో టార్క్ అంటారండి. ఇదే ఇప్పుడు మనం రొటేషన్లో ఆలోచిస్తే, అంటే ఇప్పుడు మనం లీనియర్ ఫోర్స్ ఇది, ఇలా కాకుండా మనం రొటేషన్లో ఆలోచిస్తే దాన్ని మనం టార్క్ అని అంటాం. ఇప్పుడు నేను మోటార్ యూస్ చేసి ఏం చేస్తాను జనరల్గా, ఏదైనా ఒక హ్యాండ్ లిఫ్ట్ చేయడం కానీ, లేదైనా ఒక గేట్ మూవ్ చేయడం కానీ, ఏదైనా ఒక మోటార్ ఆపరేషన్లో చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ లోడ్ ఒక వెయిట్ అనేది ఈ సర్వో వెయిట్, అంటే సర్వో లోపల స్టాల్ టార్క్ అని ఉంటుంది. ఈ స్టాల్ టార్క్ వెయిట్ కన్నా ఎక్కువ ఉంటే ఈ మోటార్ వర్క్ అవ్వడం మానేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 9 గ్రామ్ సర్వో తీసుకున్నారు. మీరు తీసుకున్న సర్వో మోటార్ ఇప్పుడు 9 గ్రామ్స్. ఇప్పుడు మీరు అప్లై చేస్తున్న లోడ్ టు రొటేట్ 180 డిగ్రీస్ ఈస్ 12 గ్రామ్స్ అనుకోండి. స్టాల్ టార్క్ వచ్చేసి 9 గ్రామ్స్. అంటే మీరు మ్యాక్సిమం ఇవ్వగలిగే వెయిట్ ఏంటి, 9 గ్రామ్స్. కానీ మీరు ఇక్కడ ఇస్తున్న వెయిట్ ఏంటి, 12 గ్రామ్స్. అప్పుడు ఏమవుతుంది, సర్వో మోటార్ విల్ స్టాప్ వర్కింగ్. దట్ మీన్స్ ద గేర్స్ విల్ వేర్ అవుట్. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ మీరు ఏదైనా రోబోటిక్స్ లో జాయిన్ అయినా, లేదా రోబోటిక్స్ సంబంధించిన ఏదైనా నేర్చుకుంటున్నా ఫర్దర్గా, అక్కడ మీరు మాక్సిమం ఈ సర్వో మోటార్స్నే యూస్ చేస్తారండి. ఈ సర్వో మోటార్స్ చూస్ చేసుకునే విధానం ఇది. సో మీరు తీసుకుంటున్న హ్యాండ్ కానీ, మీరు తీసుకుంటున్న ఎటువంటి ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంతో ఐడెంటిఫై చేసి ఆ వెయిట్కి తగ్గ సర్వో మోటార్ని మీరు చూస్ చేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక రోబోటిక్ ఆర్మ్ చేశారు. యూ వాంట్ టు లిఫ్ట్ అ 300 గ్రామ్స్ బాక్స్. మీరు ఒక రోబోటిక్ ఆర్మ్ తయారు చేసి, మీరు ఆర్మ్తో ఒక 300 గ్రామ్స్ బాక్స్ని లిఫ్ట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు తీసుకునే సర్వో మోటార్, అంటే మీరు ఈ ఆర్మ్కి కనెక్ట్ చేస్తున్న సర్వో మోటార్ అనేది 300 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉన్న స్టాల్ టార్క్ మోటార్ని తీసుకోవాలి. అర్థమవుతుందా? 300 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండాలి స్టాల్ టార్క్ అనేది. అప్పుడే మీకు ఈ అప్లికేషన్ వర్క్ అవుతుంది, లేదా ఈ అప్లికేషన్ వర్క్ అవుతుంది. సో ఈ సర్వో మోటార్స్లో ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంటో దాంతో పాటు ఈ స్టాల్ టార్క్ క్యాలిక్యులేషన్స్ కూడా ఇంపార్టెంట్. దీన్ని అంత డీప్గా వెళ్ళట్లేదు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆర్మ్ డిస్టెన్స్ బట్టి, ఆర్మ్ లెంత్ బట్టి ఈ సర్వో మోటార్ టార్క్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంతా కాకుండా, మీకు సింపుల్గా చెప్పడానికి, మీరు ఒక సర్వో మోటార్ ఎప్పుడు ఆగిపోతుంది అంటే దాని యొక్క స్టాల్ టార్క్ కన్నా ఎక్కువ వెయిట్ అప్లై చేసినప్పుడు. సో మీరు లిఫ్ట్ చేయాలనుకుంటున్న వెయిట్ కానీ, మీరు ఈ సర్వో మోటార్కి అటాచ్ చేస్తున్న ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ కానీ ఈ స్టాల్ టార్క్ కన్నా ఎక్కువ ఉందా లేదా చెక్ చేసుకుని, స్టాల్ టార్క్ 200 గ్రామ్స్ ఉండి మీ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ 300 గ్రామ్స్ ఉంటే, ఈ స్టాల్ టార్క్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ వెయిట్ కన్నా ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. అది మైండ్లో పెట్టుకోండి వెన్ ఎవర్ యు ఆర్ చూసింగ్ ఎ సర్వో మోటార్. సో నౌ లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లైక్ హౌ ద సర్వో మోటార్ వర్క్స్. సో దానికోసం లెట్ మీ స్టాప్ సిమ్యులేషన్ అండ్ ఇప్పుడు నేను ఇక్కడ కాంపోనెంట్ సెలెక్ట్ చేయాలి. ఎలా సెలెక్ట్ చేస్తాను? మీరు ఎవరైనా టింకర్ క్యాడ్ యూస్ చేస్తున్నారా? ఇప్పుడు కాంపోనెంట్స్ ఏం కనిపించట్లేదు ఇక్కడ. ఇప్పుడు నేను కాంపోనెంట్స్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి? సో సి, దేర్ ఇస్ అన్ యారో. ఇప్పుడు నేను మైక్రో సర్వో, నేను ఒక సర్వో మోటార్ తీసుకొని లెట్ మీ ప్లేస్ ఇట్ హియర్ అండ్ ఐ విల్ రిమూవ్ దిస్. సో మీకు ఇప్పుడు ఏ సర్వో మోటారో తెలియాలి అంటే సర్వో. సో ఇప్పుడు మనం తీసుకుంటున్న సర్వో మోటార్ ఇదండి. ఇప్పుడు మీరు ఆర్డినో టింకర్ క్యాడ్లో యూస్ చేసే సర్వో మోటార్ కూడా సేమ్ ఇదే అవుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మైక్రో సర్వో 9G, SG90 అని రాశారు చూసారా? సో 9G అంటే ఏంటంటే ఇది 9 గ్రామ్స్ వరకు తీసుకుంటుందండి. సో ఇలా దీని టార్క్ రేటింగ్స్ తెలియాలి అంటే మనం ఏం చేస్తాము అంటే, మైక్రో సర్వో 9G డేటా షీట్.
మీరు ఎప్పుడు ఏ సెన్సార్ యూస్ చేసినా కూడా ఇలాగే చేసుకోవాలండి. మీరు డేటా షీట్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని అప్పుడు యూస్ చేయడం స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఇండస్ట్రియల్ ప్రాక్టీస్. మీరు ఇప్పుడు ఐఆర్ సెన్సార్ యూస్ చేస్తున్నారు, అది ఎన్ని వోల్ట్లో ఆపరేట్ చేయాలి, దానికి ఏదైనా ఎక్స్ట్రా సర్క్యూట్ ఉంటుందా, అది తెలుసుకోవాలి అంటే కంపల్సరీ మీరు డేటా షీట్ యూస్ చేయాలి. ఇక్కడ చూడండి. సో వీడికి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా చూడండి. ఇక్కడ ఏంటి, టార్క్ 4.8 వోల్ట్స్ ఉండాలి. ఆ 4.8 వోల్ట్స్ ఉన్నప్పుడు 1.80 కేజీ సెంటీమీటర్ అని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసి ఇచ్చాడు. ఇప్పుడు మనం లిఫ్ట్ చేయగలిగిన వెయిట్ ఏంటంటే 9 గ్రామ్స్ అని ఇచ్చాడు. సో వీడు ఇస్తున్నాడండి, మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి 3 పిన్స్ ఉంటాయి ఈ సర్వో మోటార్లో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రౌన్, రెడ్, ఆరెంజ్. ఆ బ్రౌన్ ఏంటి, రెడ్ ఏంటి, ఆరెంజ్ ఏంటి, ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ మీన్ వెల్. ఇప్పుడు మనం తీసుకున్న ఈ సర్వో మోటార్ యొక్క స్టాల్ టార్క్ 1.2 kg/centimeter. సో 4.8 వోల్ట్స్ అప్లై చేసినప్పుడు 1.2 కేజీ కేజీ సెంటీమీటర్ కన్నా ఎక్కువ వెయిట్ని తీసుకోదు. సో ఇలాగా మనం స్టాల్ టార్క్ అనాలిసిస్ చేసి అప్పుడు ఈ సర్వో మోటార్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నౌ లెట్స్ గో టు ద ప్రోగ్రామ్. సో మనకి 3 పిన్స్లో ఫస్ట్ ఒక గ్రౌండ్ పిన్, తర్వాత పవర్ పిన్, తర్వాత అవుట్పుట్ పిన్. లెట్ మీ షో దట్ ఆల్సో ఇన్ దిస్ డయాగ్రామ్. ఇదిగోండి, ఆరెంజ్ వచ్చేసి అవుట్పుట్ పిన్, పీడబ్ల్యూఎం పిన్ అంటాం. రెడ్ వచ్చేసి 5 వోల్ట్స్, బ్రౌన్ వచ్చేసి గ్రౌండ్ పిన్. సో ఇలాగే మన 3 పిన్స్ ఉంటాయి. ఇప్పుడు దీని ప్రోగ్రామ్ ఎలా రాస్తారు ఏంటి, దట్ ఈస్ వాట్ ఐ షో యూ ఆల్ నౌ. ఓకే, రెడ్ ఉంది 5 వోల్ట్స్ కి గ్రౌండ్ తీసుకెళ్ళి గ్రౌండ్ పిన్ కనెక్ట్ చేసి వాట్ నౌ వాట్ ఐ వాంట్ టు డూ, ఐ వాంట్ టు స్వీప్ ద సర్వో మోటార్. అంటే నేను సర్వో మోటార్ ఐ నీడ్ టు రొటేట్ ఫ్రమ్ 0 to 180. ఇలా నేను 0 to 180 రొటేట్ చేయాలి అంటే ఏమవుతుంది, ఆపరేషన్ అనేది కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది. ఇట్స్ నాట్ అ డిజిటల్ ఆపరేషన్ వేర్ యూ గెట్ ఓన్లీ 0 or 1 యాజ్ అన్ అవుట్పుట్. సో ఇక్కడ టూ డిఫరెంట్ వేస్ లో దీన్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు, ఐదర్ త్రూ అనలాగ్ ఆర్ త్రూ పీడబ్ల్యూఎం, పల్స్ విత్ మాడ్యులేషన్. అండ్ ఇట్స్ కాల్డ్ డిస్క్రీట్ సిగ్నల్ అంటాం కదా. సో ఆ డిస్క్రీట్ సిగ్నల్ యూస్ చేసుకుని మనం ఈ సర్వో మోటార్ని కంట్రోల్ చేస్తాం. సో నేను దానికోసం పీడబ్ల్యూఎం ఉన్న పిన్స్కి మాత్రమే దీన్ని కనెక్ట్ చేయగలుగుతాను. సో పీడబ్ల్యూఎం పిన్స్ ఏంటి, 3, 5, 6, 9, 10, 11 ఏదైతే ఈ మార్క్ ఉంటుందో ఆ మార్క్ ఉన్నవన్నీ పీడబ్ల్యూఎం పిన్స్. ఇప్పుడు నేను ప్రోగ్రామ్లోకి వెళ్తే మనకి ఓల్డ్ ప్రోగ్రామ్ వస్తుంది. స్టాప్ దిస్, మే క్లియర్ దిస్. Let's take a new board. Can you all see the servo screen? Think it's still loading. 1 second.
I hope now it's visible. Okay. So now I want to use the servo motor to move from 0 to 180. ఇప్పుడు నేను ఈ సర్వో మోటార్ యూస్ చేసి 0 to 180 మూమెంట్ చేయాలని అనుకుంటున్నాను. So for that, my program, how this program works. Let's again take this program to our notes. So here, let's see how this program works initially. So what is my aim? To make servo motor go from 0 to 180 and come back from 180 to 0. So దీనికి I should take a servo motor, and ఈ servo motor వర్క్ కావాలి అంటే we should have a library. సేమ్ మనం అనుకున్న ప్రొసీజర్గా గూగుల్లోకి వెళ్ళి servo.h library for Arduino డౌన్లోడ్ చేసుకుని ఆ జిప్ ఫైల్ని మన స్కెచ్లో ఇంక్లూడ్ లైబ్రరీలో అటాచ్ చేసుకుంటాం. సో ఐ షుడ్ ఇంక్లూడ్ హ్యాష్ ఇంక్లూడ్ servo.h. సో ఇనీషియల్గా ఏ పొజిషన్లో ఉంటుంది? 0th పొజిషన్. సో ఇనీషియల్ ఇంట్ అంటే ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకుని దీని యొక్క పొజిషన్ ఇనిషియల్గా 0 అని డిఫైన్ చేసుకున్నాను. ఇనీషియల్ పొజిషన్. ఓకే. సో దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే వి షుడ్ నేమ్ ద సర్వో మోటార్. సో దానికోసం క్యాపిటల్ ఎస్తో సర్వో, ఇది సర్వో యొక్క నేమ్. దిస్ కెన్ బి ఎనీథింగ్. సర్వో నేమ్. You can give my servo, you can give ocean up servo, you can give your name as a servo name. So this is a servo name, it's like a variable. So మీరు సర్వోని ఏమని పిలుద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క నేమ్ ఈ సింటాక్స్ లో ఇవ్వాలండి. సర్వో అని ఎస్ క్యాపిటల్ లెటర్స్ రాసి సర్వో నేమ్. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకోవాలి. హౌ డు వి సెట్ దిస్? సో దానికోసం వాయిడ్ సెటప్ సర్వో 9 డాట్ అటాచ్ అంటే నేను సర్వో 9 అని పేరు ఇచ్చుకున్నాను. సర్వో మోటార్ అంటే సర్వో నేమ్తో ఉన్న సర్వో మోటార్ని అటాచ్ చేస్తున్నాం. ఎలా అటాచ్ చేస్తున్నాము? సో ఇనీషియల్గా 9 అంటే 9th పిన్కి కనెక్ట్ చేసాం. గాట్ ఇట్. సో 9th పిన్కి కనెక్ట్ చేసి నౌ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. ఇప్పుడు ఈ 580 to 2500 ఏంటని ఐ విల్ కమ్ బ్యాక్. లెట్స్ సీ హౌ ద లూప్ ప్రోగ్రామ్ వర్క్స్ ఫస్ట్. సో వాయిల్ లూప్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానండి? 0 నుంచి 180 దాకా మూవ్ అవ్వాలి అనుకుంటున్నాను. మనం ఏదైనా సరే మన సి లాంగ్వేజ్లో ఇప్పుడు 0 నుంచి 180 వరకు కౌంట్ చేయాలనుకోండి, మనం ఏం కండిషన్ వాడతాం? ఇఫ్ కండిషన్ వాడతామా? వాడం. ఇది వర్క్ అవ్వచ్చు. సో మనకున్న లూపింగ్ స్టేట్మెంట్ ఏంటి? ఫర్ లూప్. సో ఇప్పుడు నేను దానికోసం ఫర్ ఇనిషియల్గా పొజిషన్ 0, ఈ పొజిషన్ ఎక్కడ వరకు వెళ్ళాలి? 180 వరకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఒక్కొక్క స్టెప్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. సో పొజిషన్ 0, పొజిషన్ లెస్ దాన్ ఈక్వల్ టు 180, పొజిషన్ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే పొజిషన్ ఇనిషియల్గా 0, తర్వాత 0 + 1 1 అవుతుంది. సో ఇలాగా ఒక్కొక్క స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి అని నేను ఫర్ లూప్ రాసుకున్నాను. ఓకే. సో దాని తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఈ పొజిషన్ యొక్క వాల్యూని నేను సర్వో మోటార్కి పంపించాలి. సో దానికోసం సర్వో_9 అని నేను నేమ్ ఇచ్చుకున్నాను కాబట్టి సో సర్వో 9 రైట్. ఏమని రైట్ చేయాలి? పొజిషన్ ఎంత పొజిషన్ నెంబర్ ఉంటే ఆ పొజిషన్ని రైట్ చేయాలి. సో డిలే 15 మిల్లీ సెకండ్స్ ఇచ్చుకున్నాను నేను డిలే. గాట్ ఇట్. సో ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ ఇనిషియల్గా 0 ఉంటుంది. రైట్ ఆపరేషన్లో 0 రైట్ అయింది. 15 మిల్లీ సెకండ్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఫర్ లూపు ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? పొజిషన్ +1 ఇనిషియల్గా 0 పొజిషన్ ఉంది. పొజిషన్ +1 అంటే పొజిషన్ ఈజ్ ఈక్వల్స్ టు పొజిషన్ +1 అని మీనింగ్. సో 0 ఉంది. ఇప్పుడు 0 + 1 1 అయింది. సో రైట్ ఏమవుతుంది? 1. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏమవుతుంది? 2 2 ఇలాగా 180 వరకు వస్తుంది. ఇప్పుడు 0లో ఉన్న సర్వో మోటార్ పాయింట్ 180 వరకు వచ్చి ఆగిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ 180 నుంచి వెనక్కి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఫర్ పొజిషన్ 180, పొజిషన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, పొజిషన్ -1 ఈజ్ ఈక్వల్ టు 1 అని మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ రాసుకుని దీన్ని వెనక్కి పంపించాం. ఓకే. సో ఇప్పుడు మీరు లెట్ గో టు ద ప్రోగ్రామ్. లెట్స్ స్టిమ్యులేట్ దిస్. So when you simulate this,
So you can see servo motor is rotating from 0 to 180 and we're coming back to 0. So let's take this position as 0. ఇప్పుడు ఎలా రొటేట్ అవుతుందో చూద్దాం. సో 0 నుంచి 180కి రొటేట్ అవి మళ్ళీ 180 నుంచి 0కి వస్తుంది. సో ఇలాగా మన సర్వో మోటార్ చేంజ్ చేస్తామండి. ఇప్పుడు మీకు కావాలి అంటే 180 దాకా రొటేట్ చేయక్కర్లేదు. ఐ వాంట్ రొటేట్ టిల్ ఓన్లీ 90. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా 500 2500 కూడా తీసేద్దాం. 90 90 స్టార్ట్ సిమ్యులేషన్. సో 0 నుంచి 90 మళ్ళీ 90 నుంచి 0 మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. లెట్స్ చేంజ్ ఇట్ టు 270. నౌ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో 0 నుంచి ఇక్కడ వరకు రొటేట్ అవి ఇక్కడ ఆగిపోయింది చూసారా, 270 వరకు వెళ్ళట్లేదు అది, మళ్ళీ 180 దాకా వచ్చి మళ్ళీ. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే బికాస్ సర్వో మోటార్ విల్ వర్క్ ఓన్లీ ఫ్రమ్ 0 to 180. ఎప్పుడైతే అది 180 కన్నా లిమిట్ క్రాస్ అవుతుందో అప్పటి నుంచి అది మూవ్ అవ్వట్లేదు, స్ట్రక్ అయిపోయింది. సో దీని లిమిట్ ఎప్పుడు కూడా 180 వరకే ఉంటుంది. దట్ ఈస్ వాట్ యూ గైస్ నీడ్ టు లెర్న్. సో 45 ఇద్దామండి. సో దిస్ ఇస్ వాట్ 45 ఆపరేషన్. ఇలాగా మనకి ఎంత యాంగిల్ కావాలంటే అంత యాంగిల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ సర్వో మోటార్ యూస్ చేసి. ఇప్పుడు నేను ఇంకొక మోడిఫికేషన్ ఏం చేస్తాను అంటే 180 లెట్ మీ చేంజ్ దిస్ పొజిషన్. అంటే ఒక్క స్టెప్ 1 స్టెప్ కాకుండా 5 స్టెప్స్ వేసేలాగా మార్చాను. లేదా ఒకటి 5 స్టెప్ ఒకటి 1 స్టెప్ చూద్దాం ఎంత ఫాస్ట్గా జరుగుతుందో. సో ఇప్పుడు 0 to 180కి వెళ్ళేది 5 స్టెప్స్, 180 నుంచి 0కి వెళ్ళేది 1 స్టెప్. మీరు స్పీడ్ వేరియేషన్ అబ్జర్వ్ చేయండి ఎంత ఫాస్ట్గా వస్తుంది. 5 స్టెప్స్ అంటే 1 స్టెప్ అయితే స్లోగా వెళ్తుంది. సో ఇలాగ మనం మన రిక్వైర్మెంట్ బట్టి దీని యొక్క పొజిషన్ని, యాంగిల్ని, అలాగే దీని యొక్క స్పీడ్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. Got it? Now, my second question in the assignment is when push button is pressed, when push button is high, servo sweep from 0 to 180. When push button is low, servo sweep from 180 to 0. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం మీకు ఇచ్చిన అసైన్మెంట్లో ఎప్పుడైతే మీరు పుష్ బటన్ని ప్రెస్ చేస్తారో అప్పుడు సర్వో మోటార్ 180 0 నుంచి 180కి వెళ్ళాలి. మీరు పుష్ బటన్ రిలీజ్ చేసేగానే 180 నుంచి 0కి వచ్చేయాలి. సో దట్ ఈస్ ద సెకండ్ ప్రోగ్రామ్ విచ్ ఐ వుడ్ లైక్ టు గివ్. ఓకే, క్లియర్ అండి? ఇక్కడ వరకు ఏదైనా నాకు డౌట్స్ ఉన్నాయా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సీరియల్ రీడ్లో కానీ ఈ సర్వో మోటార్లో కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? Serial reader, okay. So for that, let me take a program. సో సీరియల్ రీడ్ అనేది ఏం లేదండి, చాలా సింపుల్ ఫంక్షన్. ఇప్పుడు నేను సీరియల్ మానిటర్లో మన అవుట్పుట్స్ని చూడగలుగుతున్నాం. ఏదైనా ప్రింట్ రాసుకున్నా, ఏదైనా అవుట్పుట్ చూడాలనుకున్నా కూడా సీరియల్ మానిటర్లో చూడగలుగుతున్నాం. ఇప్పుడు అలా కాకుండా నేను సీరియల్ మానిటర్ నుంచి ఆర్డినో బోర్డ్కి ఇన్పుట్ ఇవ్వాలి. అంటే మీరు సి లాంగ్వేజ్లో స్కాన్ఎఫ్ ఎలా అయితే యూస్ చేస్తారో అలాగా యూజర్ అనేవాడు ఆర్డినోకి మాన్యువల్గా హ్యాండ్తో టైప్ చేసి ఇన్పుట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం సీరియల్ మానిటర్ని యూస్ చేస్తాం. అలా యూస్ చేయడానికి మన ప్రోగ్రామ్ ఏం రాస్తాము అంటే కాసేపు ఈ ఇన్కమింగ్ బైట్స్ మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి డేటాను మారుస్తాను. సో ఇనీషియల్గా నేను ఎంటర్ చేస్తున్న డేటా
నేను ఏదైనా ఒక డేటా ఎంటర్ చేస్తాను కాబట్టి ఆ డేటా 0 అని ఇనిషియల్‌గా తీసుకున్నానండి. ఇప్పుడు వాయిడ్ సెటప్‌లో ఏంటి అంటే సీరియల్ మానిటర్‌లో నేను డేటా ఇన్‌పుట్ కింద ఇవ్వాలి అన్నా, నేను ఇచ్చిన డేటా చూసుకోవాలి అన్నా ఫస్ట్ నాకు సీరియల్ మానిటర్ ఇనిషియలైజ్ అయ్యి ఉండాలి. సో, సీరియల్ మానిటర్ ఇనిషియలైజ్ అవ్వడం కోసం మన ఆర్డినోలో రాస్తున్న కమాండ్ ఏంటి? సీరియల్ డాట్ బిగిన్. సో, సీరియల్ డాట్ బిగిన్ అంటే సీరియల్ మానిటర్ ఇనిషియలైజ్ అవ్వి పర్ సెకండ్‌కి ఎన్ని బిట్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలి? 9600 బిట్స్ ట్రాన్స్‌ఫర్ చేసే కేపబిలిటీ నేను దీనికి ఇచ్చాను. అంటే ఆర్డినో యూనో 9600 బిట్స్ కన్నా ఎక్కువ ట్రాన్స్‌మిట్ చేయలేదు. సో, 9600 బాడ్ రేట్ యూజ్ చేసి ఈ సీరియల్ మానిటర్‌ని ఇనిషియలైజ్ చేశానండి. ఇప్పుడు లూప్‌లో ఏం చేస్తున్నాను అంటే, ఒకవేళ సీరియల్ మానిటర్ నేను బిగిన్ చేశాను ఇక్కడ. సీరియల్ మానిటర్ వర్క్ అవుతుంది. ఇప్పుడు సీరియల్ మానిటర్ ఓపెన్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఇఫ్ సీరియల్ డాట్ అవైలబుల్ గ్రేటర్ దాన్ 0 అంటే సీరియల్ మానిటర్ ఓపెన్ అయి ఉంటే కనుక ఇక్కడ మీరిస్తున్న డేటా మీరు ఏదైతే ఎంటర్ చేయాలనుకుంటున్నారో అది రీడ్ చేయాలి అంటే సీరియల్ డాట్ రీడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అలా రీడ్ చేసిన వాల్యూని ఏదైనా ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయడం కోసం నేను డేటా అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాను. స్టోర్ చేసిన తర్వాత నేను మీకొక హింట్ ఇస్తున్నాను. మీరు ఎంటర్ చేసిన డేటా నాకు రిసీవ్ అయ్యింది అని చెప్పడం కోసం ఐ రిసీవ్డ్ అనే ఒక నోటిఫికేషన్ మీకు పంపించాను. అలా పంపించిన తర్వాత నేను ఏదైతే ఎంటర్ చేశానో అది నేను ప్రింట్ చేయాలనుకున్నప్పుడు, నేను సీరియల్ డాట్ ప్రింట్ మీరు ఏ వేరియబుల్‌లో స్టోర్ చేస్తారో ఆ వేరియబుల్ నేము, మీకు వచ్చే వాల్యూస్ యాస్కీ వాల్యూస్‌లో కాకుండా రియల్ వాల్యూస్‌లో కనిపించాలి అంటే, ఇక్కడ క్యార్ అనే ఒక వేరియబుల్‌ని అసైన్ చేసుకుంటే మీరు ఏదైతే ఎంటర్ చేస్తున్నారో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం మళ్ళీ. సో, ఇప్పుడు సీరియల్ డాట్ అవైలబుల్ నేను సీరియల్ మానిటర్ ఓపెన్ చేశాను కాబట్టి గ్రేటర్ థాన్ 0 ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు నేను డేటా ఇస్తాను ఇన్‌పుట్ 1 అని ఇచ్చాను. సో, 1 అని ఇవ్వగానే ఓకే. ఐ రిసీవ్డ్ అని నోటిఫికేషన్ వచ్చి నేను ఏదైతే ఇచ్చానో అది ప్రింట్ అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ అని ఇచ్చాననుకోండి. సో, ఐ రిసీవ్డ్ ఎన్. సో, ఇలా మీరు ఏది ఎంటర్ చేస్తే అది ప్రింట్ అవుతున్నట్టు చూపిస్తుంది. దిస్ ఈస్ హౌ వి షుడ్ రైట్ సీరియల్ రీడ్. అర్థమైందా అండి? ఇంకేదైనా క్వెషన్ ఉందా? మిస్టర్ హరీష్. ఆ! సో, ఈ సీరియల్ మానిటర్‌ని మనం ఎక్కువ ఐఓటీ అప్లికేషన్స్‌లో యూజ్ చేస్తారండి. ఇప్పుడు మీరు ఒక సిమ్ మాడ్యూల్ కనెక్ట్ చేస్తున్నారనుకోండి. ఇనిషియల్‌గా సిమ్ మాడ్యూల్‌ని మనం సీరియల్ మానిటర్ యూజ్ చేసి కాన్ఫిగర్ చేస్తాం. అది ఎలాగనేది ఫర్దర్ క్లాసెస్‌లో చూస్తారు. మనం ఏదైనా కమాండ్స్ ఇవ్వాలి అన్నా కూడా కమాండ్స్ అన్నీ కూడా సీరియల్ మానిటర్ ద్వారానే ఇస్తారు. సో, సీరియల్ రీడ్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద మీరు నేర్చుకుంటే గనక ఎవరు మీకు సీరియల్ రీడ్ అంతలా చెప్పరు. అది అవసరం ఉండదేమో అని. బట్ ఇండస్ట్రీలో మీరు డీబగ్గింగ్ చేయాలి అంటే, ఒక ఎక్విప్‌మెంట్ తయారు చేసి దాన్ని డీబగ్ చేయాలి అనుకున్నప్పుడు సీరియల్ రీడ్ ఫంక్షన్ ఎక్కువగా వాడతారండి. అది మీరు ఆర్డినో తీసుకున్నా లేదా అదర్ వైఫై కంట్రోలర్స్ తీసుకున్నా. ఓకే. క్లియర్ కాబట్టి నౌ అనదర్ టాపిక్ ఇస్ లైక్ సో సీ ఇప్పటిదాకా మనం ఏం చేసామండి? జస్ట్ ఎ సింపుల్ గ్లింప్స్ వాటెవర్ వి హావ్ డన్. సో, వి అండర్‌స్టూడ్ లైక్ వాట్ ఈస్ ఆర్డినో యూనో మైక్రోకంట్రోలర్. We interfaced input devices and output devices. Output devices are like LEDs, input devices are like push buttons. ఇవి కాకుండా మన హ్యూమన్ బాడీలో మనం ఆహ్, ఎలా అయితే మన సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయో, అలా ఆర్డినో యూనోకి కూడా మనం వేరియస్ సెన్సార్స్‌ని కనెక్ట్ చేయొచ్చు అని తెలుసుకొని, డిఫరెంట్ సెన్సార్ టైప్స్ చూసి, దాంట్లో మనం కామన్ బేసిక్‌గా యూజ్ చేసే ఐఆర్ సెన్సార్‌ని, అల్ట్రాసోనిక్ సెన్సార్‌ని కనెక్ట్ చేసి ప్రోగ్రామ్ రాసుకొని చూసుకున్నాం. అలాగే మోటార్స్‌లో ఒక సర్వో మోటార్ ఎగ్జాంపుల్ గాని తీసుకొని, సర్వో మోటార్‌ని ఎలా కంట్రోల్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ చూసాం. దీంతో పాటు అన్ని అస్తమానం అవుట్‌పుట్ సీరియల్ మానిటర్‌లోనే ప్రింట్ అవ్వకుండా, ఒక యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకోవడం కోసం సీరియల్ డాట్ రీడ్ అనే ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చెక్ చేసాం. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అన్నా, లేదా నేనిప్పుడు ఈ సర్వో మోటార్ ఆపరేషన్ చేస్తున్నాను. మూవ్‌మెంట్ అవుతుంది 0-180. ఈ 0-180 మూవ్ అవుతుంది అని చెప్పి, నేను ఇంకొక అప్లికేషన్‌కి ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేయాలి. లేదా ఈరోజు టెంపరేచర్ ఇంతుంది, హ్యూమిడిటీ ఇంతుంది అని చెప్పి, ఈ ఇన్ఫర్మేషన్ నేను నా వెబ్‌సైట్‌లో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈ డీహెచ్‌టీ11 యూజ్ చేసి నేనొక టెంపరేచర్ ఎంతుంది ఈరోజు, హ్యూమిడిటీ ఎంతుంది ఈరోజు అని ఫైండ్ ఔట్ చేసి, ఆ డేటా నేను వెబ్‌సైట్‌లో డిస్‌ప్లే చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మనం ఏం చేసామండి, ఈ డేటా అంతా కూడా మనం లోకల్‌గా చూసాం.
ఇప్పటి నుంచి ఏం చేయాలి అంటే ఈ లోకల్ డేటాని మొత్తాన్ని మనం క్లౌడ్‌లో అప్‌లోడ్ చేయాలి. అంటే ఇంటర్నెట్ యూజ్ చేసి ఈ డేటాని మనం విజువలైజ్ చేయాలి. అలా చేయడం ఎలాగా? ఇంటర్నెట్ యూజ్ చేసి నేనిక్కడ ఇప్పుడు మీరు పుష్ బటన్ అంటే మీరిక్కడ పుష్ బటన్ కనెక్ట్ చేసి దాన్ని మీరు ప్రెస్ చేస్తే ఎల్ఈడీ ఆన్ చేస్తున్నారు. అలా కాకుండా నేను ఎక్కడో నా వెబ్‌సైట్‌లో బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఎల్ఈడీ ఆన్ అవ్వాలి. అవెలా చేస్తాం? అంటే ఇప్పుడు దాకా మీరు నేర్చుకునే ఈ లోకల్ ప్రోగ్రామ్ అంతా కూడా మీరు ఆన్‌లైన్ చేయాలి. క్లౌడ్ చేస్తారు. దాన్ని మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ నేమ్‌లోనే ఉంది చూడండి. థింగ్స్ అంటే ఏంటి అంటే మీరు కంట్రోల్ చేయాలనుకునే ఎక్విప్‌మెంట్. ఈ ఎక్విప్‌మెంట్ ఇంటర్నెట్ ద్వారా కంట్రోల్ అవ్వాలి. సో, దట్స్ వాట్ ఇట్స్ కాల్డ్ యాస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో, ఇప్పుడు ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ని ఎలా మనం ప్రోగ్రామ్ రాస్తాం? ఈ ఆర్డినో బోర్డ్‌లో మీరు పిన్స్ చూసారు. ఎక్కడ వైఫై గురించి ఏం చదువుకోలేదు. ఇందులో వైఫై ఉండదు. బ్లూటూత్ ఉండదు. అలా ఇప్పుడు మన ఈ బోర్డ్‌ని వైఫై బోర్డ్ కింద ఎలా మారుస్తాం? లేదా మనకేమైనా వైఫై బోర్డ్స్ ఉన్నాయా? అవి ఏంటి? వాటి యొక్క ప్రోగ్రామ్ ఎలా రాస్తాం? దానికి మళ్ళీ ఆర్డినో ఐడీఈ యూజ్ చేయొచ్చా? లేదా వేరే ఏదైనా ఐడీఈస్ ఉంటాయా? సో, ఈ పోనీ వేరే ఐడీఈ చూజ్ చేసుకున్నా, లేదా ఆర్డినో ఐడీఈ చూజ్ చేసుకున్న ప్రోగ్రామ్ ఎలా రాయాలి? మీరు తీసుకున్న బోర్డు మీ ఇంట్లో ఉన్న వైఫైకో, లేదా మీరు ఇస్తున్న హాట్‌స్పాట్‌కో ఎలా కనెక్ట్ అవ్వి, నేనెక్కడో ఉన్న వెబ్‌సైట్‌లో ఆన్ చేస్తే మీరు రీసెంట్‌గా మహేష్ బాబు యాడ్ చూసే ఉంటారు. తనెక్కడో ఉండి ఈ వాళ్ళ ఇంట్లోనే ఏసీని ఆన్, ఆఫ్ చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ వాట్ వి కాల్ స్మార్ట్ డివైసెస్. స్మార్ట్ హోమ్స్ అంటూ ఉంటారు. మీరు వినే ఉంటారు. లేదా మీరు వాక్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా లైట్స్ ఆన్ అవుతూ ఉంటాయి. సో, దిస్ ఇస్ ఆల్ లైక్ స్మార్ట్ మీరు రిమోట్ ఫ్యాన్ చూసే ఉంటారు. సో, ఇవన్నీ ఎలా జరుగుతాయి? రిమోట్ కంట్రోలింగ్ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి అనేది మనం మండే క్లాస్‌లో చూస్తాం. వి విల్ ఫస్ట్ సీ వాట్ ఆర్ ద వేరియస్ వైఫై బేస్డ్ కంట్రోలర్స్ అండ్ హౌ టు ప్రోగ్రామ్ దిస్ అండ్ ఇండస్ట్రీలో ప్లస్ అకాడమిక్స్‌లో మోస్ట్‌లీ యూజ్డ్ వైఫై బేస్డ్ కంట్రోలర్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఎస్ప్రెసివ్ మైక్రో కంట్రోలర్స్. దీన్ని మీరు ఈఎస్‌పీస్ అని కూడా అంటారు. ఈఎస్‌పీ32 కానీ, ఈఎస్‌పీ8266 కానీ, ఈఎస్‌పీ01 కానీ, ఈఎస్‌పీ32డి కానీ, ఇలా వేరియస్ ఎస్ప్రెసివ్ మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఇండస్ట్రీ స్టాండర్డ్ కంట్రోలర్స్. అలాగే హాబీ కంట్రోలర్స్ కూడా. అంటే అకాడమిక్స్‌లో ఎక్కువ వాడతారు. హాబీస్ అంటే ఈ ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు ఎక్కువ వాడతారు. ఇండస్ట్రీస్‌లో కూడా ఈ ఎస్ప్రెసివ్ కంట్రోలర్స్‌ని ఈ మధ్య ఎక్కువగానే వాడుతున్నారు. బికాస్ ఇట్స్ ఆల్ సర్టిఫైడ్. సో, ఈ కంట్రోలర్స్‌ని ఎలా ప్రోగ్రామ్ చేస్తాము? ఈ వైఫై ఎలా కంట్రోల్ చేస్తామనేది మండే క్లాస్‌లో నేను చెప్తానండి. ఓకే. సో, అది తెలుసుకోవాలి అంటే ఇప్పటిదాకా జరిగిన దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే మీరడగాలి. అవడిగితేనే అవి అర్థమవుతాయండి. ఇప్పుడు మీరు మండే నుంచి నేర్చుకోబోయే ప్రోగ్రామ్ దీనికన్నా కొంచెం అడ్వాన్స్‌గా ఉంటాయి. సో, నా రిక్వెస్ట్ ఏంటి అంటే డోంట్ మిస్ ద క్లాసెస్. కంటిన్యూ‌గా అటెండ్ అవ్వి ఇప్పటి నుంచి జరిగే క్లాస్ ఒకదానికొకటి లింక్ అవుతూ ఉంటాయి. ఇప్పటిదాకా అయితే వేరియస్ కంట్రోలర్స్ ఐ మీన్ వేరియస్ సెన్సార్స్ గురించి తెలుసుకున్నాం. మార్చుకుంటూ వచ్చాం కాబట్టి డివైసెస్. మీరు ఒక కాన్సెప్ట్ వినకపోయినా ఇంకో కాన్సెప్ట్ వింటే మీకు అర్థమవుతూ ఉండేది. బట్ ఇప్పుడు జరిగే నెక్స్ట్ వీక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్ఫియర్ అయ్యి ఉంటాయి. లైక్ లింక్ అయ్యి ఉంటాయి. ఇంటర్ఫియరెన్స్ అయ్యి ఉంటాయి. సో, దానికోసం maintain a continuous attendance and try to concentrate. So ఇంకొక 2 minutes టైమ్ ఉంది. లైక్ లెట్ మీ నో ఇఫ్ యూ గైస్ హావ్ ఎనీ క్వెషన్స్ సో ఫార్.